అందరికీ నమస్కారం. మళ్ళొకసారి స్మితా సబర్వాల్ గారు ఆమెకు దివ్యాంగుల పైన ఉన్నటువంటి ఆక్రోశాన్ని, వ్యతిరేకతను, విషపు ఆలోచనలు మరొకసారి విస్ఫోటనం చేసింది. ఆమె మొన్ననే ఒక ట్వీట్ చేసింది. దానికి పౌర సమాజం అందరూ కూడా మరి తీవ్రంగా ఖండించారు. కొంతమంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎన్హెచ్ఆర్సీలో డిఓపిటీలో రెండింటిలో కంప్లైంట్ ఇచ్చినాం. ఎన్హెచ్ఆర్సీ కేసు రిజిస్టర్ చేసింది. ఇంతమంది నన్ను తప్పుపట్టిండ్రు, నేను బుద్ధిహీనంగా మాట్లాడినా అని చెప్పేసి క్షమాపణ అడుగుమని అడిగినప్పటికీ ఆమె దిక్కు పోకుండా మరొకసారి దివ్యాంగుల పైన, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ పైన విరుచుకుపడ్డది. ఏమన్నమాట, వుడ్ రిక్వెస్ట్ ది రైట్స్ యాక్టివిటీస్ to also examine why this quota has still not been implemented in IPS and IFS and certain sectors like defense. My limited point is that the IS no different. ఎంత ఘోరంగా పెట్టిందంటే, ఐపీఎస్ అనేటోళ్ళు కుంభింకు పోతారు, బయటికి పోతారు, యుద్ధాలకు పోతారు, అందరూ చేయలేరని తెలుసు. ఐఎఫ్ఎస్ కూడా ఫారెస్ట్ సర్వీసెస్ దాదాపు అడవులలో తిరగాలి, అట్లుంటుందని తెలుసు. మిలిటరీ సర్వీస్ వాళ్ళు, మిలిటరీ డిఫెన్స్ వాళ్ళు యుద్ధాలు చేయాలి, చేయలేరని తెలుసు. అయినా కానీ ఇందులో కోటా ఎందుకు అడుగుతారు? తెలుసు, ధమాక్ ఉండాలి. స్మితా సబర్వాల్, యూ షుడ్ హ్యావ్ సమ్ సెన్స్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. యూ వెరీ వెల్ అవేర్ అండ్ వెరీ వెల్ నో దట్ ది different disabled persons what works can do and what they cannot do. For that the government has given some exemptions and the quota is filled in some places and not in others due to the ability. మామూలు మనుషులు కూడా, మామూలు కామన్ మ్యాన్ కూడా అన్ని పనులు చేయలేరు. కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. కానీ ఎందులో అయితే చేయలేరో నువ్వు వాడిని చూపే డిఫెన్స్లో యుద్ధాలు చేయ నువ్వు చేయకపోయినా మరి యుద్ధం, నువ్వు చేయకపోయినా యుద్ధం నువ్వెందుకు పోలే? నీ భర్త ఐపీఎస్ అయినా, నీ భర్త ఏం చేసిండు మరి? సిట్టు డ్రగ్స్ కేసులా సిట్ అపాయింట్ చేసిండు, సిట్ చైర్మన్గా మీ భర్త అకుల్ సబర్వాల్ గారు ఉంటే ఏం పొడిచిండు? ఎంతమందిని జైలుకు పంపిండు? దాదాపు 16-20 మంది సినిమా యాక్టర్లను నెల రోజు పొద్దుమాపు తిప్పి వాళ్ళ గోర్లు తీసి, వాళ్ళ తల ఎంటికలు కత్తిరించి, వాళ్ళ రక్త నమూనాలు తీసి, డ్రగ్స్ తీసుకున్నారు లేదా అని టెస్ట్ చేయించిండు. ఎంతమందిని దోషులను నీ ఐపీఎస్ భర్త ప్రకటించిండు? అర్థమైందా? నీ ఇంట్లల్లో మరి నువ్వు యుద్ధానికి నువ్వెందుకు పోలేదు? ఎవరికి ఏ ఇంట్రెస్ట్ రంగం ఉన్నా వాళ్ళు అంటుంటారు, నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయాలలో ఉన్నా. మేము ఒక్కొక్క దాంట్లో ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు రాజకీయాలలో ఉన్నాడు, ఆయన ఎన్నో చేసిండు. ఆ విధంగా సుధా చంద్రన్ గారు, ఇట్లా చాలా గొప్ప గొప్పలు అనేకమైన విషయాలు కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రంగాలలో చేసిండ్రు. మేము కాలేజీలలో ఏమేమి చేయగలిగినాం ఒకసారి వచ్చి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. అదే అంట. మళ్ళొకసారి ఆమె ఇంత అవహేళనగా దివ్యాంగుల కోటాను ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, రక్షణ వంటి కొన్ని కీలక రంగాల్లో ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో పరిశీలించండి. పోయి అడుగుపో ప్రధానమంత్రిని. నువ్వు మీ ఆయన పోయి ఎందుకు పెట్టలేదని పోయి అడుగు. చెప్పు దెబ్బలు తినొస్తారు అక్కడ మీరు. ఇటువంటి అవలా మాటలు ఇంకా మాట్లాడితే, ఇంకా మారకుంటుంటే ఆడ పోతే చెప్పు దెబ్బలు తినొస్తారు మీరు మారాలి. మీరు అర్థమైందా? ఇంతగానో నువ్వు మాట్లాడుతున్న కోటా గురించి. ఇప్పుడు చాలామందికి బాలలత గారు ఐఏఎస్, మీరు మన సుధాకర్ రెడ్డి అన్న కూడా ట్వీట్లో ఆయనకు రిప్లై పెట్టిండ్రు. ఆమె కోచింగ్ సెంటర్ల గురించి కూడా నువ్వు మాట్లాడినావు. ఇప్పుడే అందాక ఆ ట్వీట్ కూడా నేను చూసిన. అయితే నేను
ఆమె ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చింది నీకు. నీకు దమ్ము ఉంటే ఆ ఛాలెంజ్ను స్వీకరించు. నువ్వేమని పెట్టినావు? ఐ వుడ్ టేక్ ఆన్ హర్ ఆడ్. ఏది ఈమెకి ఇచ్చింది అన్నట్టు, ఏది బాలలతకు. ఐ వుడ్ టేక్ ఆన్ హర్ ఆడ్ ఛాలెంజ్ బట్ డౌట్ యూపీఎస్సి విల్ పర్మిట్ మీ డ్యూ టు మై అడ్వాన్స్డ్ ఏజ్. సిన్స్ సుధాకర్ ఉడుముల అంటే అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద ఆయన, యు ఆర్ హర్ స్పోక్స్ పర్సన్, ప్లీజ్ డూ ఆస్క్ హర్ ఓన్లీ 1%. కొంచెం సెన్స్ ఉండాలి. ఒక జర్నలిస్ట్ను, సీనియర్ జర్నలిస్ట్ను పట్టుకొని స్పోక్స్ పర్సన్ అనే విధంగా దిగజారిందంటే ఈమె ఎక్కడికున్నది స్పోక్స్ పర్సన్ అయినా అన్ని పేపర్లు రాసిన అందరు స్పోక్స్ పర్సన్ ఎలా? నీ బలుగుతుందా? నువ్వు ఇట్లనే మాట్లాడు. టు వాట్ యూజ్ హ్యాస్ షీ పుట్ హర్ ప్రివిలేజ్ ఆఫ్ డిసేబిలిటీ కోటా టు రన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ టు సర్వ్ ద పీపుల్ త్రూ ఫీల్డ్ వర్క్? మెంటల్ దానా? ఈమె కోచింగ్ ఇస్తుంది. కోచింగ్ సెంటర్ చాలా ఉన్నాయి. ఐఏఎస్లు ఉన్నాయి, ఢిల్లీలో రవి అండ్ కో ఉన్నది, ఆర్సి రెడ్డి ఉన్నది. అట్లా ఈమెది కూడా ఒక కోచింగ్ సెంటర్ పెట్టింది ఈమె ఫీల్డ్ వర్క్. నేను కూడా ఓపెన్ చేయాలని ఎన్ఆర్సీ పెట్టిన కేసు కూడా ఫైల్ అయింది. మీ జాతకాలన్నీ నేను బయటికి తీస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. నీ ఏజ్ పర్మిట్ గాడి గుడ్డ అవన్నీ అవసరం లే. ఆర్సి రెడ్డి సర్కిల్లో కానీ నువ్వు కోరుకున్న ఏదన్నా స్టడీ సర్కిల్లను ఒక నమూనా పత్రం తయారు చేసి, కాకపోతే నువ్వు ముందే లీక్ ఇచ్చుకో. నువ్వు ముందే లీకులు చేసుకో. నువ్వు ఒక పేపర్ తీసుకొని నువ్వు ముందే ఆన్సర్ రాసుకుంటా. అయినా కానీ బాలలత గారికి ఓపెన్గా బహిరంగ ఛాలెంజ్ విసురుతుంది. నీకు దమ్ముంటే నువ్వు స్వీకరించు. పరీక్షను ఏదో ఒక దగ్గర పెడదాం. రవి అని కో దగ్గర పెడదాం, లేకుంటే ఆర్సి రెడ్డి వాళ్ళను తయారు చేయమని చెప్దాం. ఎవరు చేస్తో చేయని. ఖచ్చితంగా దీని మీద ఆమె ఛాలెంజ్ను స్వీకరిస్తావా? నువ్వు ఒక జర్నలిస్ట్ను స్పోక్స్ పర్సన్ అంటావు. దమ్ముంటే దివ్యాంగులు మిలిటరీ లాండ్లో పోవాలని నువ్వెవరు చెప్పనీకి? హూ ఆర్ యూ సజెస్ట్ దిస్ టైప్ ఆఫ్ హ్యూమిలియేషన్ వర్డ్స్? ఒక హ్యూమిలియేషన్ చేసే విధంగా, అవమానపరిచే విధంగా సలహాన్ని ఎవడేమంటుండు? నీది నువ్వు మూసుకొని నీ పని నువ్వు చేసుకోరాదు. నువ్వు ఐఏఎస్లో పరువు ఎందుకు తీస్తున్నావు? నువ్వు ఎంతమంది ఐఏఎస్ నీకు సపోర్ట్గా వస్తుంది? ఇలా కేసీఆర్ ఉన్న రోజు చెంచాగిరి చేసినావు కేసీఆర్ దగ్గర. వీఆర్ మోర్ బ్రేవ్ దెన్ యూ. వితౌట్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ bodyguards, we have fought against the previous government for 10 years, where you were like a spoon for that government. నువ్వు చెంచాలేక పనిచేసినావు ఆ ప్రభుత్వాన్ని. నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటా పో. నువ్వు తెలంగాణకి వెళ్ళి పంపును మాత్రం ఖాయం. నువ్వు అట్లనే మాట్లాడుకుంటా పో. ఇఫ్ యూ హ్యావ్ గట్స్, you only choose the coaching center, whichever coaching center you want. You ask them to conduct a mock civils exam, UPSC exam, mock for you and Balalata. If you really have the guts, you be prepared for the challenge. You select some coaching centers. They all together will make a question paper. And surely they will conduct a mock UPSC exam. You have to accept the challenge of Balalata. You won't have the heart of repentance for what you are speaking. 100% you will pay for it. There is an Almighty whom I believe. Surely in your family you will see a differently abled person where you are humiliating this section. There 100% you will get. Here some challenges are there, more challenges are there for the differently abled person who comes from SC, ST, BC, minority. More humiliation in the society.
because they are physically challenged, socially they are backward, economically they are backward, physically they are weak. Still they are overcoming all these hurdles and going in the front. చాలామంది దివ్యాంగులు ఈరోజు సరే ఉన్నత కులంలా జైపాల్ రెడ్డి వారి లాంటి వారు కొంత ఉన్నతమైన కమ్యూనిటీలో ఉండడం వల్ల వాళ్ళకు కొన్ని ప్లస్లు ఉంటాయి. వాళ్ళకు ఆర్థికంగా కులపరంగా రెండు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా రాణించగలిగారు. మాలాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి దివ్యాంగులకు అధిక ఘోరం. సామాజికంగా వెనుకబడి ఉంటారు, ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఈ సెక్షన్లో నేను వస్తాను. శారీరకంగా బలహీనంగా ఉంటారు. అయినా కానీ ఇవన్నీ జయించుకుంటా సొసైటీతో పోరాటం చేసుకుంటా ప్రశ్నించుకుంటా ముందుకు పోతా ఉంటే ఇంతకు మించిన ఛాలెంజ్ ఏముంటుంది? ఇంతకు మించిన దృఢ బలం ఏముంటుంది? మాకు ఎక్కడ కూడా ఎటువంటి సెక్యూరిటీలు లేవు, మాకు ఎసొంటి లేవు. నువ్వు నిన్నటిదాకా చెంచాగిరి చేసిన ప్రభుత్వంతో మేము కొట్లాడినాం, ప్రభుత్వం మార్చగలిగినాం. మరోసారి 179 కేసులు వేసిన. నిన్న నీ మీద కేసు కలిపి 181 కేసులు. నిన్న 2 వేసిన నీ మీద. డిఓపిటీలో ఒకటి వేసిన, ఎన్హెచ్ఆర్సీ వేసిన. నీకు సుక్కలు చూపెట్టడం మాత్రం ఖాయం రాసిపోయేది. నీ ఆస్తి నీ పాస్తి. అరే నువ్వు ఎథిక్స్ గురించి 15 లక్షల రూపాయలు కట్టి ఫస్ట్ గవర్నమెంట్కు. ఫస్ట్ యూ పే the 15 lakhs rupees which you have taken from the government for your personal court case. You want to talk about ethics, you want to talk about the quotas, you want to humiliate the disabled community, but you won't follow anything. I am feeling shame of you. Shame on you. Once again, you have to accept the challenge of Balalata. You have to apologize the journalist community too for calling Times of India journalist, I think is Chief Bureau. Unconditionally you have to ask apology. If not, the consequences will be very seriously. We are going to fight legally. You have to accept the challenge of Balalata. జై హింద్. అమరవీరులకు జోహార్లు.